మీరు మాట్లాడండి. విచ్చేసిన ప్రెస్ వారికి, అతిథులకి అందరికీ నమస్కారం అండి. కమిటీ కుర్రోళ్ళు అసలు ఈ జర్నీతో మా డైరెక్టర్ గారితో మేము అసోసియేట్ అయింది 2020 జూన్. ఈ 4 ఇయర్స్లో మేము ఎన్నో వెర్షన్స్ రాసాము, ఎన్నో డిస్కషన్స్ అయినాయి, న్యూమరస్ డిబేట్స్ అయినాయి, ప్రతి క్యారెక్టర్కి చాలా డిస్కషన్స్ అయినాయి. ఎన్నో ఆటుపోట్లు చూశాడు వంశన్న, ఎన్నో ప్రొడక్షన్ హౌస్లు కూడా తిరిగాడు. బట్ శంఖంలో పోస్తేనే తీర్థం అయినట్టు నేను పింక్ ఎలిఫెంట్స్ ఆఫీస్లోకి వెళ్ళగానే ఒక కొటేషన్ ఉంటుంది, దిస్ మస్ట్ బి ద రైట్ ప్లేస్ అని. మా స్క్రిప్ట్కి మాకు కరెక్ట్గా దొరికింది రైట్ ప్లేస్ అండ్ రైట్ పర్సన్. నిహారిక గారు అండ్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అండ్ మా ఫనీ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ అసలు ఈ స్క్రిప్ట్ విని నాగబాబు గారు ఈ స్క్రిప్ట్ విని దీన్ని నిహారిక గారికి సజెస్ట్ చేసి ఈ సినిమా ఇట్లా స్టార్ట్ అయిందనమాట. సినిమా స్టార్ట్ అయిన 1 ఇయర్, వితిన్ 1 ఇయర్లోనే స్క్రీన్స్ మీదకి వస్తుంది. దీనికి అంతటికీ కారణం ద డ్రైవింగ్ ఫోర్స్. ఇంత ఫాస్ట్గా ఇదంతా జరగడానికి మా వెనకాల ఒక వెన్నుముక్కలాగా ఉంది మా మన్యం రమేష్ గారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు. హీ మేడ్ ఇట్ హ్యాపెన్ లైక్ ఎనీథింగ్ ఎల్స్. అసలు ఫస్ట్ కమిటీ కుర్రోళ్ళు అంటే ఏంటి, ఈ కథ ఏంటి, మనం ఈ సినిమా ఎందుకు చూడాలి? మన డైలీ ఉరుగుల పరుగుల జీవితంలో ఒక పాజ్ చేసే రివైండ్ బటనే ఈ కమిటీ కుర్రోళ్ళు. మన ఈ 60 ఇయర్స్ ఆఫ్ లైఫ్లో, మనం బతికే 60 ఇయర్స్ లైఫ్లో చాలా హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి. అంటే మనం హృదయంగా భావించే ఎమోషన్స్ కొన్ని ఉంటాయి, అది బాధ కానీ ఆనందం కానీ కొన్ని ఉంటాయి. అలాంటి మూమెంట్స్ అన్నిటినీ ఒక కలెక్షన్ ఆఫ్ ఆల్బమ్ లాగా మీకు మళ్ళీ రీఎక్స్పీరియన్స్ చేసేది ఈ మూవీ. ఇట్స్ జస్ట్ ద రీప్లే ఆఫ్ ఆల్ యువర్ జెన్యూన్ ఎమోషన్స్. దట్ ఈజ్ ఆల్ కమిటీ కుర్రోల్ ఈజ్ అబౌట్. సో వన్స్ మీరు కమిటీ కుర్రోళ్ళు సినిమాలోకి రాగానే, మేము ఈ కథని ఓన్లీ రాసింది జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసమే కాదు, ఇట్ ఈస్ టు గివ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ టు యూ. మీరు ఎక్స్పీరియన్స్ని ఫీల్ అవుతారు. పగలబడి నవ్వడమే కాదు, కన్నీళ్ళు రావడమే కాదు, మీరు వెళ్ళేటప్పటికి మీ ఫేస్లో ఒక వార్మ్ స్మైల్ ఉంటుంది, ఏదో తెలియని సంతోషం, ఒక ఆనందం ఉంటుంది. అదే మా టీం అందరూ అచీవ్ చేసిన పెద్ద దానిగా నేను ఫీల్ అవుతాను. అండ్ ఫైనల్గా ఒక మాట చెప్తాను. అందరూ అంటారు మెగా ఫ్యామిలీ నుంచి ఒక క్రికెట్ టీం ముందే 11 మంది హీరోస్ ఉన్నారు, అది ఇది అని అంటారు. కానీ ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి ఒక 11 మంది హీరోస్ వస్తున్నారు. ఆమె ఇంట్రొడ్యూస్ చేస్తున్న మన మెగా ప్రిన్సెస్ నిహారిక కొనిదెల గారు. ఈ 11 మంది, ఆ 11 మందితో పాటు ఈ 11 మంది రేపొద్దున్న మా ఆల్రౌండర్స్, 11 మంది ఆల్రౌండర్స్ రేపొద్దున్న చేసే పర్ఫార్మెన్స్ కానీ థియేటర్లన్నీ మోతమోగిపోతే గెట్ రెడీ ఫర్ అవర్ 11 పర్ఫార్మర్స్. థ్యాంక్ యూ ఆల్. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, కంగ్రాచులేషన్స్.